చలికాలంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఇదేంటంటే మనం ఒక లేహ్యాన్ని తయారు చేసుకోబోతున్నాం. ఈ లేహ్యం తయారు చేసుకోవడానికి మనకి ముందు కావాల్సినటువంటిది చక్కెర లేకపోతే పటిక బెల్లం. పటిక బెల్లం వీలుంటే పటిక బెల్లం తీసుకోండి, లేదంటే కనుక అవకాశం లేనప్పుడు చక్కెర తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఔషధం తయారు చేసుకోవడానికి అవసరం. అలాగే ఒకవేళ పటిక బెల్లం తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి చక్కగా చలవ చేయటం, శరీరానికి శక్తిని ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది సుమారుగా ఒక 400 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లాన్ని తీసుకుని దాన్ని పొడిలాగా చేసేసేయండి. ఆ పొడిలా చేసినటువంటి దాన్ని కొంచెం నీళ్లు కలిపి విడిగా పెట్టి ఉంచుకోవాలి. దీన్ని కరుగుతూ ఉండిద్దాం, పక్కన పెట్టి ఉంచేసి మనం ఔషధానికి కావాల్సినటువంటి మిగతా చూర్ణాలు తీసుకుందాం. ఇప్పుడు ఈ ఔషధంలో మనం మొట్టమొదటి వేసుకునేది ఏంటంటే అశ్వగంధ. మన ఆయుష్ కార్యక్రమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. అశ్వగంధ అనేటువంటిది ఒక చక్కటి రసాయనం, అంటే శరీరానికి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అశ్వగంధ వేర్లని చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అశ్వగంధ తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే విదారి కంద. ఈ విదారి కూడా అశ్వగంధ లాగానే చాలా చక్కటి రసాయనం, శరీరానికి బాగా బలాన్ని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ఆ విదారి కందని ముక్కల్లాగా చేసేసి ఎండబెట్టుకోవాలి. ఆ ఎండబెట్టినటువంటి విదారి కందని చూర్ణంలాగా చేసుకోవాలన్నమాట. ఈ విదారి చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది సుగంధి పాల. ఈ సుగంధి పాల కూడా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి రసాయనం. అలాగే ఇదేంటంటే రక్తంలో ఏదైనా దోషాలు ఉంటే వాటిని పోగొట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. అంటే ఇందులో ఉండే మూలికలన్నీ కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచటం, శరీరంలో హాని చేసే పదార్థాలు ఉంటే వాటిని బయటకు పంపించేసేలా చేయటం, ఈ 2 రకాలుగా మనకి ఉపయోగపడతాయి. ఈ సుగంధి పాలను కూడా చూర్ణంలా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మనం ఇందులో వేసుకునేది ఏంటంటే మనకి వంటింట్లో ఉండేటువంటి జీలకర్ర. ఈ జీలకర్ర ఏంటంటే మనకి అంటే మనం వంటింట్లో వాడుకునే దానికి అంత ఏం ప్రయోజనం ఉంటుంది రోగనిరోధక వ్యవస్థ కోసం అనిపించవచ్చు కదా. ఇది మనకి ఏంటంటే జీర్ణ శక్తిని బాగా మెరుగుపరుస్తుంది అనమాట. కడుపులో ఎలాంటి వాయువులు చేరకుండా ఉండేలాగా, మన శరీరంలో ఏదైనా ఆమ పదార్థం ఉంటే దాన్ని బయటకు పంపించేసేయడానికి జీలకర్ర మనకి బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను ఒట్టిగా మూకుట్లో వేసి వేయించేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ జీలకర్ర చూర్ణం కూడా 50 గ్రాములే వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటిది కూడా మన వంటింట్లో ఉండేటువంటిదే ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష, కిస్మిస్ అలా చెప్తూ ఉంటాం కదా. ఇదేంటంటే చాలా చక్కటి టానిక్ అనమాట. ఇందులో సహజ సిద్ధమైనటువంటి షుగర్స్ ఉంటాయి. తర్వాత ఇందులో మనకి రక్తాన్ని పెంచేటువంటివి, తర్వాత కాల్షియంని అందించేటువంటి గుణాలు, అలాంటివన్నీ చాలా మంచి గుణాలు ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతుంది కూడాను. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీరానికి కావాల్సినటువంటి పోషక విలువలన్నింటినీ అందించేటువంటిది ఈ ఎండు ద్రాక్ష. ఇది కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని దీన్ని ముద్దలాగా నూరేసుకోవాలి. అంటే నేను మీకు చూపించడానికి కిస్మిస్ వేసేస్తున్నాను, కానీ మీరు దాన్ని చక్కగా ముద్దలాగా చేసుకుని ఒక 50 గ్రాముల కిస్మిస్ ముద్దని ఇందులో కలుపుకోండి. ఇక తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే యాలక్కాయలు. ఈ యాలక్కాయలు ఒకటి సుగంధ ద్రవ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఔషధం మనకి అబ్జార్బ్ అవడానికి కూడా బాగా తోడ్పడుతుంది అనమాట. యాలక్కాయలను ఒలిచేసి చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 5 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సిన చూర్ణాలన్నీ రెడీగా పెట్టుకున్నాం. మనం ఇందాకే పటిక బెల్లాన్ని కరిగించుకుంటూ ఉంచుకున్నాం కదా, దాన్ని పొయ్యి మీద పెట్టి పాకంలాగా చేసుకోవాలి.
పటికి బెల్లం కానీ పంచదార కానీ ఉడికి సన్నగా తీగలాగా పాకం వస్తున్న టైంలో మనం ఇందాక కలుపుకున్నటువంటి చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఈ పాకంలో వేసేసేయాలి. అంటే ఈ ముద్దంతా ఉడుకుతున్న సమయంలో దాంట్లో ఒక 100 గ్రాముల మంచి నేతిని కలపాలి. నెయ్యి కూడా కలిపేసిన తర్వాత ఏంటంటే అది బాగా ఉడికి అంచులోంచి విడిపోయి చక్కగా ఒక ముద్దలాగా, ఒక లేహ్యం ముద్దలాగా వస్తుంది. ఆ సమయంలో దాన్ని మనం పొయ్యి మీద నుంచి దింపేసుకోవాలి. దింపేసి ఈ లేహ్యం కొంచెం చల్లారిన తర్వాత, అంటే వేడంతా తగ్గిన తర్వాత అందులో ఒక 200 గ్రాముల తేనెని కలపాలి. మీరు తయారు చేసుకున్నప్పుడు అది చక్కటి ముద్దలా వస్తుంది. అంటే నేను మీకు మొత్తం అంతా చేసి చూపించలేదు కనుక అలా కనపడుతుంది. మీకు చిక్కటి ముద్దలాగా మనం లేహ్యాలు అవి బజార్లో కొనుక్కుంటాం కదా, అలాగ చిక్కటి లేహ్యంలాగా తయారవుతుంది. ఈ లేహ్యం ఏంటంటే ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు ఈ లేహ్యాన్ని తినేసి తర్వాత ఒక అరకప్పు వేడి పాలు తాగాలన్నమాట. ఇలాగా ఈ 2 నెలల పాటు, అంటే ఈ హేమంత ఋతువు మొత్తంలో ఉదయము సాయంత్రము 2 పూట్లా కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే చలికాలంలో మన రోగనిరోధక శక్తిని పెంచుకుని ఏడాది పొడుగునా హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది.